వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదు. హైడ్రా అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి తప్పుడు నిర్మాణాలన్నింటినీ కూడా తుక్కు ర్యాక్ కొడతామని ప్రారంభించింది రేవంత్ సర్కార్. వెరీ గుడ్ అనుకున్నాం. కాకపోతే చెరువుల పరిరక్షణ అని చెప్పేసి ఆ పైన కొద్దిగా అవతలకి వెళ్ళింది. అదే సందర్భంలో అన్ని అనుమతులు తీసుకుని, కార్పొరేషన్ అనుమతులు తీసుకుని, అట్లాగే రెరా అనుమతులు తీసుకున్నటువంటి భవనాలు కూడా కూలగొట్టడం, మధ్యతరగతి వీళ్ళందరికీ సంబంధించి అన్యాయం అవ్వడంతో వచ్చినటువంటి ఆగ్రహం. బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చాక రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని ఎట్లా కూలగొడతారు, వాళ్ళ జీవితాలు రోడ్డును పడ్డాయి అన్నటువంటి ఆవేదన, ఆగ్రహం ప్రజల్లో పెరిగేటప్పటికీ వెనక్కి తగ్గి హైడ్రాని కొన్ని రోజుల పాటు, అది కూడా కోర్టు ఆదేశాలతో ఆపింది. ఇప్పుడు హైడ్రా ఏమంటోంది, ఇకపైన కట్టబోయేది, ఇప్పటిదాకా హైడ్రా ఏర్పాటుకు ముందు వాటికి హైడ్రా వర్తించదు, ఇకపైన వచ్చే వాటికి హైడ్రా వర్తిస్తుంది అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది ఇకపైన అంటే, ఇప్పుడు కార్పొరేషన్ పర్మిషన్, అట్లాగే రెరా అప్రూవల్, హెచ్ఎండిఏ పర్మిషన్, ఇది కాకుండా ఇప్పుడు హైడ్రా పర్మిషన్ కూడా తీసుకోవాలా అంటే అప్పుడు ఇంకో ₹4 ఖర్చు పెట్టుకోవాలా. అలాగే ఇప్పుడు అక్రమంగా కడితే ఆపుతాం, రైట్, బాగానే ఉంది. మరి ఇప్పుడు కూలగొట్టిన వాటికి పరిహారం ఏమన్నా ఇస్తారా, అది తేల్చట్లా.